चलातवी गगनचर प्रवाह पावितस्तरे घलेवलम्ब्यलम्बिताम्बुजं कुम्भमालिकां नमट्टमट्टमन्निनादमट्टमर्वयुच्चकार चण्डताण्डवं तनोतु नः शिव जटाकटाः सम्भ्रमब्धमन्मलिम्पलज्जलिलोलवीचि वल्लरी विराजमानमोहनज्वलल्ललाटकट्टभावके किशोरचन्द्रशेखरे रतिक्षणम् ॐ नमः शिवाय। संतति प्रमोदमानमानसे कृपाकटाक्षतोरणी विरुद्धदर्दरापदि क्वचित् दिगम्बरे मनो विनोदमेतु वस्तुनि चलातवी गगनचर प्रवाह पावितस्तरे घलेवलम्ब्यलम्बिताम्बुजं कुम्भमालिकां नमट्टमट्टमन्। హాయ్ హలో వెల్కమ్ టు నెట్ న్యూస్ తెలుగు. నేను మీ భానుప్రకాష్. మనం ఇప్పుడు మహాకాళేశ్వరం ప్రాంతంలో గంగా నది ఒడ్డులో ఉన్నాం. ఇక్కడికి భక్తులంతా మామూలుగా ఎలా వస్తుంటారంటే చనిపోయిన వారి యొక్క అస్థికలు కలపడానికి ఈ గంగా స్నానం అందులో కలిపేసి గంగా స్నానం చేసి మొక్కులు సమర్పించుకొని పూజా కార్యక్రమాలన్నీ ఇక్కడ చేసుకొని పిండాలు కూడా పెడుతూ ఉంటారు. అలాంటి కార్యక్రమానికి ఎక్కువగా భక్తులు వస్తుంటారు. మామూలుగా కార్తీక మాసం శ్రావణ మాసం లాంటి అవే కాకుండా మామూలుగా భక్తులు ఇంకా పుష్కర స్నానానికి కూడా పుష్కరాల టైంలో కూడా వస్తూ ఉంటారు. కానీ ఎక్కువగా ఇక్కడికి 90% ఏవో భక్తులంతా కూడా బొక్కలు అస్థికలు అంటారుగా చనిపోయిన వారి యొక్క అస్థికలను కలపడానికి మాత్రం ఎక్కువగా వస్తుంటారు. ఇది పవిత్రమైనటువంటి త్రివేణి సంగమము. గోదావరి, కృష్ణ, సంగమిత్ర, త్రివేణి 3 నదుల కలయిక ఉన్నటువంటి ప్రాంతం. దాన్ని త్రివేణి సంగమం అంటారు. దానికి ఇక్కడ కాళేశ్వరం అనే పేరు కూడా ఎందుకు వచ్చింది అంటే కాళేశుడు అంటే కాలేసిన వాళ్ళను ఇక్కడ మన వారి యొక్క అస్థికలు కలపడానికి తీసుకొచ్చేటువంటి ప్రాంతం కాబట్టి కాళేశుడు అంటే కాలేసిన వాళ్ళని తీసుకొచ్చే ప్రాంతాన్ని కాళేశుడు, కాళేశ్వరుడు అంటారు. అది ఇక్కడి పవిత్రమైనటువంటి ప్రదేశం. ఇప్పుడు ఇక్కడ ఈ గంగా జలంలో వారి అస్థికలు చనిపోయిన వారి యొక్క అస్థికలు ఎలా కలుపుతారు ఏంటి అనేటువంటి పవిత్ర స్నానం ఎలా ఆచరిస్తారు అనేటువంటి పూర్తి వివరాలు నేను మీ ముందు ఉంచుతాను.
ప్రణామ్య ఓం శివాయ నమః హం షణ్మాసం విర్మాచరికర్మవాం తిర్మావిరూపాక్షాయ నమః హర ఓం చర్మః దేవీం వాచం తదేవాస్తాం స్వరూపా ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవ బృహస్పతి ధ్రువంత రాష్ట్రం దాతాం ధ్రువశుక్లాం ప్రథమవిష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నోదనం ధ్యాయే సర్గుణోపజాంతి తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం విద్యాబలం దైవబలం లక్ష్మీ త్రితమిత్రయోగేశ్వర కృష్ణేత్రవార్తోదనంతరాः తత్ర శ్రీభూద్వాణీం త్రిర్మాः శ్రుతే సకలకళ్యాణాం భాజనావతేషాం జయ తేషాం జయ తేషాం ప్రావేశాం దివృశ్యామం ప్రియార్థాపదమాపహర్తరం తాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం విరమామ్యాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తు ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్య నమః శచీపురంధరాభ్య నమః అరుంధతివష్టాభ్య నమః గ్రామదేవతాభ్య నమః మీ గ్రామదేవతకు నమస్కరించుకోండి కులదేవతాభ్య నమః మీ కులదేవతకు నమస్కరించుకోండి మాతాపితృదేవతాభ్య నమః తల్లిదండ్రులకు నమస్కరించుకోండి ఆచార్య దేవతాభ్య నమః గురువుకు నమస్కరించుకోండి మీ అక్కడ అక్షంతలు వేసే దండం పెట్టండి ఉత్తిష్టంతో భూతి పిశాచ వచ్చిందా స్నానం చేయండి లుంగీలు కట్టుకొని స్నానం చేసి లుంగీలు కట్టుకొని చెప్పు వాళ్ళ ప్రాసెస్ ఇగో ఉత్తిష్టంతో భూతి పిశాచ అయితే ఇట్లా వాసన చూసి వెనకవి ఉత్తిష్టంతో భూతి పిశాచ అయితే ముక్కు పట్టుకొని ప్రాణాయం చేయండి ఓం భూః ఓం భువం సోమః ఓం జనః ఓం తప ఓం సత్యం తత్సాయితురణ్యం భర్గోదేవతమి యో జంత బ్రహ్మ పూర్వసం వదిలిపెట్టు మమ అనుకో శివ అనుకో నారాయణ అనుకో శంభోరాగ్యం మృతమస్యాతి మహేశ్వరతి ప్రాహత స్వితవరకల్పే వైవ సదామన్వంతరే కలియుగ ప్రపాదే జమదీపే భరతవర్ష పథకండే మేరోర్ శ్రీ బాహ్య శ్రీచల ఈశాన్య ప్రదేశే కాళేశ్వర ముక్తేశ్వర స్వామి సన్నిధౌ గంగా గర్భే త్రివేత్రే చాంద్రమణేన విశ్వాసనామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతు చైత్రమాసే కృష్ణపక్షే దశం యామాత్రవాసత్తు శుభాశ్రే శుభేకే శుభగ్రణి ఏవంగనమే శ్రమిష్టాయాం పుణ్యతిథు అస్మతను యుష్మతి యజామన్యుజమానస్య గోత్రస్య మీ గోత్రం కౌండిన్య గోత్రోద్భస్య నీ పేరేందే సారంగపని నీ పేరు కుమారస్వామి దాతాధరం త్రిసమేతస్య సకుటుంబస్య సంబంధస్య క్షేమస్థైర్యాభయ ఆరోగ్యేశ్వర్యావితం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ శ్రీతమ సేజమానస్య కౌండిన్య గోత్రస్య మాతు మీ అమ్మ పేరు అమృతమ్మ అత్త పేరు ఎల్లమ్మ అత్త పేరు నరసమ్మనాంస్యాహ మాతృదేవత ప్రీత్యర్థం 8 చెయ్యి అస్థి నిక్షేపణ కాలే ప్రథమ మాసిక అంతర్గత ఏకాదశమాస్కేణ ఆమశార్థం అధ్యాగ దానికి పసుపు కుంకుమ బొట్టు పెట్టండి చెంబుకు కలశస్థవరుణ దేవతాభ్యో నమః కలశంకే చెంబకట విష్ణు సమాసితా మూలే తత్ర స్థితో మధ్య మాతృనాసమృత కుక్ష కప్పు వేయి పుష్పయి పూజయామి ధూపమాగ్రాపదమిదిర్చమయామి కొద్దిగా బెల్లం వేయి నైవేద్యం నివేదయామి దాని మీద చేయబెట్టు ఆయన మీద చెయ్యి గంగే చమలేచ వాగోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలస్మితంగురాయంతో మమాదరి సంప్రోక్ష కరిసత్రణదేవతాభ్యమ ధ్యాయామి ధ్యానమప్యామి ఆవాహాయామి ఆసనం తప్యామి అత్వ అర్ఘ్యం పదేవాద్యం సమర్ప్యామి దాచమన్యం సమర్ప్యామి అపవిత్ర పవిత్రవా సర్వావసాంగదివా యస్మిన్ పుండరీకాక్షాం సభాఖ్యాభ్యంతర శుచి సర్వం రూపాయి దడిపెండ్ల పెట్టు అను వక్రతుండ అడబెట్టు మహాకాయ కోటి సూర్య సమప్రభు నిర్విఘ్నం కురుమేదేవ సర్వ కార్యేషు సర్వదా అక్కడ వేసి దండం పెట్టు గణాధిపతి దేవతాభ్యో నమః పూతో నీళ్ళు రూపాయి మీద గణానా అంత్వా గణపతి మహావేకం కమిష్టజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత హనుమస్త్రి మహాధ్యాయామి మహాగణాధిపతి ఆవాహయామి ఆసనం సమర్ప్యామి పశువు కబొట్టు పెట్టు కుంకుమ విలేపనం సమర్ప్యామి హరిద్రాచూర్ణం సమర్ప్యామి గంధం ధార్యామి దురార్షాం తపస్యం కరి ఆ రూపాయి మీద అయ్యా కుంకుమ విలేపనం సమర్ప్యామి హరిద్రాచూర్ణం సమర్ప్యామి గంధం ధార్యామి దురార్షాం తపస్యం కరీశ్వరం ఈశ్వరీయం సర్వభూతానాం తాం యోపకు ఒక్కొక్క పువ్వు పెట్టు ఓం సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకన్నికాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః ధూమకేతవే నమః పాలచంద్రాయ నమః హేరంబాయ నమః గౌరీపుత్రాయ నమః నా ఒక్కొక్క పువ్వు పెట్టు నా పెట్టినవా పెడతాను ఏమి పెట్టింటాను రూపాయి కాడ నానావిధ పరమత పుష్పాణ్యాం సమర్ప్యామి ఆ 10 రూపాయలు అక్కడ పెట్టి దండం పెట్టు నానావిధ పరమత పుష్పాణ్యాం కొద్దిగా శర్కర వేయి శర్కర కానీ బెల్లం కానీ నైవే అందులో పాలు పెరుగు నెయ్యి తేనె నువ్వులేసి ఆడబిడ్డలు తీసుకుంది తచ్చం జ్వరాలు నిమే హే గాతుమి జ్ఞాయ గాతుమి కిపతే దైవీ ఆ పూతో నీళ్ళు చల్లు ఓం భూర్భస్వాహ తత్వరంబర్గో దేవతని దియో జంత బ్రహ్మ ఇట్లా చూపించు ఓం ప్రథమా జన్మ ద్వితీయ నమ తృతీయ నమ చతుర్థ నమ పంచమ నమ మధ్య మధ్య జంజం అపసమయం చేసుకోండి
ప్రాచీనవితి. ఇక మూతది వాళ్ళిద్దరు తర్వాత వచ్చిన వాళ్ళందరికి అస్థికలు కలిపినాక అందరు చేయాలి. ఇగో ఆ పూతని ఓం నమ శివాయ అనుకుంటా అలా నీళ్ళు అనుకుంటా కూర్చో. సత్యం యురావుని గాతుమి జ్ఞాయ గాతుమి దైవీ స్వస్తిరస్తున సత్మార్గం శాంతి శాంతి శాంతి. ఓం సహస్ర చీర్చాపురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిత్రోషాంగలం పురుష ఏదం సర్వం యద్భుత విజయం ఉతాం శేషానహైదన్యేన అత్రోతి యథావనసుమిమతో జగత్పుజ పాదోషవిషభూతాని త్రిపదాస్యాం తిభి త్రిపాదోత్ పురుషభాసువాత్మన తదోషం జాతమే తస్మాత్ ప్రణజాయత విరాజోత్ ప్రజామతో ప్రవిత్పురుషదేవాయజ్ఞమ తన్మత వసంతోస్యాజాచం గ్రీష్మేద్దశరది సప్తాస్యాసం ప్రజా త్రితప్రకృతాః దేవా యజ్ఞం ధర్మతం పరుషం పశుం తం యజ్ఞం వృషం జాతమగ్ర తేన దేవాలయం పశుదరివ్యాభ్యాన్ హారణ్యాచ సామాన్యజ్రే చందాం ద్రే తస్మాత్ పురుషం వేద కల్పన్ ముఖ్యం కౌకో పార్వతిచదే బ్రాహ్మణోత్త ముఖాహురాజనృతాः ఊరు యద్వైగం శూద్రాయత చంద్రమామ సజాత చక్రవేదాः మేతం పురుషమాహంతం ఆదిత్యవనం చత్వారి సర్వాణి రూపాణి విచేతిద్రాः నామాని దేవతాని ధర్మాని పదమాన్యాత్మ నమస్కాన్ శ్వేతమహాదేవ త్రియంబకాగ్ని కాలాగ్ని రుద్రాయ నీలకంఠాం సంజా సర్వేశ్వర సదాశివ శ్రీం నమ సోమాచార సామ్రాచార శృంగేచ పశుపతినుగ్రహాచ భీమాచ నమో హంతక్షేభ్యం హరి హరాచ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ హర ఓం సద్యోజాతం పృథ్వ్యామి సద్యోజాత వినమో నమ భవిర్భవిర్మా జ్యేష్ఠాయ నమ వామదేవాయ నమ శ్రేష్ఠ నమ కాలాయ నమ హలలికరాయ నమ హంబరాయ నమ మల్వాఘోరేభ్యో గౌరవం తద్మే మహాదేవాదిమహి తను ఓం. ఆ పూలల్లై పసుపు కుంకుమలు వేయి. కుంకుమ విలేపనం సమర్పయామి, హరిద్రాచూర్ణం సమర్పయామి, గంధాం ధారయామి, దుర్వాసాం నితపుష్టం కరీషణం ఈశ్వరీకం సర పూలు వేయి. అక్షంతలై అక్షదాం సమర్పయామి, పూలు వేయి. పుష్పై పూజయామి. దీపం మీద 2 అక్షంతలు వేసి దండం పెట్టండి. సాధ్యమాగ్ర సర్వదేవనాం ధూపోజం ఇంకా బెల్ల విట్టియమ్మ ధూపోజం ప్రత్యేకృషదాం ధూపమాగ్రాపయామి దీపం దర్శామి ధూపదీపాంత నైవేద్యం అల్లై నైవేద్యం నివేదయామి. ఒకసారి లేచి నిలబడండి. 3 సార్లు ప్రదక్షిణ చేయండి. యాని కనుచ పాపాన్ని 3 సార్లు ప్రదక్షిణ చేయండి. యాని కనుచ పాపాన్ని జన్మాంతర కృతాన్ని చాతాన్ని తాని ప్రదర్శంతి ప్రదక్షిణ పదే పదే పాపం పాపకర్మణ పాపాత్మాం పాపం త్రహిమాం కృపయాదేవా శరణాగత వత్సలాన్ని దాశనం నాస్తి త్వమేవ అని లేచి దండం పెట్టండి. వచ్చిన వాళ్ళందరూ నమస్కారం చేసుకోండి అమ్మా. సరిపోతుంది అమ్మా. 3 పెద్దవి 3 చిన్నవి చేయి. అయితే మన 3 పెద్దవి 3 చిన్నవి సరిపోతాయి. ఆడిబిడ్డ చేయాలి, వాళ్ళకి ఇచ్చుడు కాదు. ఈ చిప్ప దాని మీద పెట్టు. అది తీసి ఎడమభుజం మీద పెట్టుకో. అను యావదస్తి మనుష్యానాం గంగా తోయేషు తిష్టతి తావద్ వర్ష సహస్రాణి స్వర్గలోక శివలోక మహీయతే. నేటి రోజున మా తల్లిగారి అస్థికలు కాళేశ్వరములో త్రివేణి సంగమములో మా తల్లిగారి అస్థికలను నిమజ్జనము చెయ్యడానికి ఆజ్ఞేన. సీదా ఇట్లా ఊన్రి, మీ ముఖం గిడి చేయండి, ఇటు వెనకాల వదిలిపెట్టుండ్రి, 3 సార్లు మునిగి రాండ్రి. ఆ గుడ్డపై అటు పక్కకాయ వేరే వాళ్ళు తీసేస్తారు. అటు పక్కకాయ గడిబారు. ఇగో ఏ పెద్దన్న గడిబారు ఎవరైనా తీస్తారు. ఎటన్నా అయిపో అమ్మ. ఒక 3 రూపాయల చిల్లర 3 రూపాయల చిల్లర ఇవ్వండి. ఇంకొక ఇస్తారు ఉన్నదా? ఇంకో ఇస్తారు ఉంటేనే ఉండని, లేకపోతే లేదు లేదా? సరే అమ్మ, ఒక 3 రూపాయలు 300 రూపాయలు ఇవ్వండి. ఇక్కడ 3 రూపాయలు ఎటుపోయింది? 3 పెద్దవి 3 చిన్నవి చేయమ్మా.
అమృతమ్మ నామ సంఖ్యకేసుకో అమృతమ్మ నామస్య ప్రథమ రూపస్య ఇడబెట్టు క్షణముపతిష్టతు జంజం ఇటు చేసుకోండి ఈచేది చదువుకుండ్రి ద్వితీయ రూపానాం వాళ్ళత్త పేరు ఎల్లమ్మ నామస్య ద్వితీయ రూపస్య క్షణము అక్కడ పెట్టు క్షణముపతిష్టతు జంజం అపసవ్యం చేసుకోండి ప్రాచీన వితి తదంగత్వేన వాళ్ళత్త పేరు నరసమ్మ నామస్ ఇక్కడ పెట్టు క్షణముపతిష్టతు ఇట్లా పట్టుకోండి అనండి అక్రూదనై శౌచపరై సతతం సత్య వాదభి భవతవ్యం భౌద్విక్ష్వ మయా చ శ్రాద్ధ కర్మ కరిష్యే ఈ బియ్యం మీద చేపెట్టండి నమానమాపడరికాక్షాయనమాగద్రాణమాశోషం దేవరమంజమానస పితృమహ ప్రపీతామఖ్యనాం గోత్రాణం అనండి నేటి రోజున మా తల్లిగారి పేరు మీద 1వ నెల 2వ నెల 3వ నెల 4వ నెల 5వ నెల 6వ నెల 8వ నెల 7వది పడగొడతాం 9వ నెల 10వ నెల 11వ నెల మా తల్లిగారి పేరు మీద బియ్యం పదార్థం ఉప్పు పప్పు కూరగాయ చల్లాచమరు కాశీలోన గయాలోన కాళేశ్వరంలోన వటావృక్షం కింద ఆమదానం చేస్తే గనక మా తల్లి మొదలుకొని 3 మాతృదేవతలు భోంచేసి ప్రసాదించి తృప్తి చెందరయ్యా. మీ అవ్వకు దండం పెట్టు గజామదాస్ సాత్మయార్థం దక్షిణాదానం లేపి నా చేతులు పెట్టి ఇది అన్నదాన వ్రత ఆయన పట్టుకో అడబెట్టిగా అన్నదాన వ్రత సంపూర్ణ. అమ్మ ఒక కవర్ పట్టుండ్రి అది పట్టు. ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం 100 సంవత్సరం దీర్ఘం. ఈ బియ్యం మీరు అందరు తినే వంటలేసి వండాలి. వండి ఆమెకు ఇష్టమైన వంటకాలు ఏం చేస్తారో అక్కడ పెట్టి దండం పెట్టి మీరు భోజనం చేయాలి. మీరు ఇవాళ మీరిద్దరు ఒకటే పూట భోజనం చేయాలి. సాయంత్రం అల్పాహారం చపాత పండ పలమా తినాలి. మందు గిందు తాగుడే భయపడకూడదు. నిన్ను చూసా నేను ఇక మందు తాగుడే మాంసం తినుడే. ఈ పగటీలే కిటకిట తినుండ్రి. ఇక మాపటీలు అరిగినా మంచిది అరగకుండా. అమ్మ మనం ఎంతన్నా తాగేటోళ్ళు ఆగరు. వాళ్ళ అవ్వకు తృప్తి ఉండదు. కొడుకులు ఇంతకాలం కట్టబడి నాకు ఇచ్చిన రోజు ఇంతన్నా బొట్టు తీసుకోలేదని మన మనసు నిమ్మనం అయింది. గా కవర్లో ఈ బియ్యం పోయి అమ్మ గా కవర్ది ఆ కవర్లోకి ఈ బియ్యం పోయి వింటానా. వాళ్ళు అవ్వుకోదు. మళ్ళీ అయ్యగారు లేనితోటి పెట్టిన మళ్ళీ చందనం తెచ్చి నాకు సరే అయితే కుంకుమ పెట్టే చందనం ఏం అవసరం లేదు. కానీ ఇక్కడ కింద నీళ్ళు చల్లే బాబు. ఏతద్భూమ్యోదకం నమః ఏతద్భూమ్యోదకం నమః ఏతద్దర్భాసనం నమః తచ్చం జ్వరావణిమే గాతుం విజ్ఞాయ గాతుం వికృతి గాతుం విజ్ఞాయ గాతుం వికృతి దైవీ స్వస్తిరస్తున సత్మార్గం. ఇగో ఈ స్థానం ఇక్కడ పెట్టు. ఏతద్దర్భాసనం నమః. మీ తమ్ముని మీద చెయ్య ఇట్లా పట్టుకో. ఆగు ఇది పట్టుకో. ఇది ఇక్కడ పెట్టు. ఏతద్దర్భాసనం నమః అది పెట్టు. 2 దాని మీద ఇదై ఇక్కడ తిలోదక యవో ఇదై ఒక పిండాన్ని తీసుకో. అసజమానస్య గోత్ర కౌండిన్య గోత్రం. మీ అవ్వ పేరు అమృతమ్మ. ఇంకోటి అమృతమ్మ అత్త పేరు ఎల్లమ్మ నామేసి అక్కడ పెట్టు. ఎల్లమ్మ అత్త పేరు నరసమ్మ నామస్య ప్రథమ ద్వితీయ తృతీయ 3 చిన్న పిండాలు పెట్టు. పిండానాం ప్రథమ శేష పిష్ట పిండ నిధాయ పిండానాం ద్వితీయ ఉపరి శేష పిష్ట పిండ నిధాయ పిండానాం తృతీయ ఉపరి శేష పిష్ట పిండ నిధాయ ఫలోతీత గయా శ్రాద్ధ గంగో. ఇది మీద పెట్టు. పిండస్యోపరి దర్భాసనం నమః. నువ్వు నేను పెట్టినట్టు చేస్తావా నువ్వు వేరే చేస్తావా? ఎవడు వాడు ఇట్లా పెడితే అయిపోతుంది. మీ ఊళ్ళో గారు మా ఊళ్ళో గారు ఇదే పసుపు కుంకుమ కుంకుమావిలేపనం సర్పయామి పశువుకలి కుంకుమావిలేపనం సర్పయామి హరిద్రాచూర్ణం సర్పయామి గంధాం ధారయామి దురాచామి తపస్యం కరీషణం. ఈశ్వరి పూలయ్యి పూలు బంగారం అయినా ఇప్పటి గీ 2 అయితే పెట్టు. శతమానం భవతి శతాయుష్య పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి.
అగరబత్తులు చూపించండి. ధూపమాగ్రాపయం దీపదర్శనం. హారత్ కర్పూరం ఉన్నదానమ్మా, హారత్ కర్పూరం లేకుంటే అగరబత్తులు. సహజమాగ్ర సర్వదేవనాం, ఆ దీపానికి దండం పెట్టుకోండి. సహజమాగ్ర సర్వదేవనాం ధూపోయం ప్రతి గృహదాం. ఈ బెల్లం ఆడబెట్టు. నైవేద్యం చేతుల నీళ్ళు పోసుకొని చుట్టూ ఆరింపు చేయి. చేతుల నీళ్ళు పోసుకొని ఓం భూర్భు స్వాహ తత్వితు 2 నెంబర్ గది వస్తుంది. దియో జంత పిండం మీద చేపెట్టు. పిండం మీద చేపెట్టు. అను అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తయితే మోక్షదాయక. పిండస్థానే శాంతిరస్తు, తుష్టిరస్తు, పుష్టిరస్తు, ఆరోగ్యమస్తు. నేటి రోజున మా తల్లిగారి అస్థికలు పిండ ప్రదానం 1వ నెల నుండి 11వ నెల మాసికం వరకు కాళేశ్వరముడు త్రివేణి సంగమందు పూజా కార్యక్రమం ఆచరించుతుమి. మా తల్లిగారి ఆత్మకు శాంతి. మీ అవ్వకు దండం పెట్టుండి. ఒకసారి ఇక మీరు లేచి 3 సార్లు ప్రదక్షిణ చేయండి. అమ్మ అందరు వచ్చి దండం పెట్టుకున్నామ్మ. ఆమె పేరు మీద ఏమన్నా ఆడబిడ్డలు గోదానం భూదానం కింద ఏమన్నా ఎత్తారు డబ్బులు వేయండి, లేకపోతే లేదు. అందరు రండి దండం పెట్టుకోండి. యాని కాలచ పాపాని జన్మాంతకు దాని చాతాని తాని ప్రదక్షిణంతి ప్రదక్షిణ పది పది పాపోహం పాపకర్మాణం పాపాత్మాం పాపం పాత్రాయమాం కృపయాదేవ. మీ అవ్వకు దండం పెట్టుండి. అందరు రాండమ్మ. శతమానం భవతు శతాయుష పురుషేంద్రే ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి భూతిర్భూతకృపిత్రిని పవిధ్వాంసిని శుభకరి. శతమానం భవతు శతాయుష పురుషేంద్రే ఆయుష్మాన్ పరిపూర్ణాయుషాభిరస్తు ఇష్టకామ్యార్థ బల సిద్ధిరస్తు.